పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ప్రధానంగా ఇందులో పోలవరం నిర్మాణాలు పూర్తి చేయడంపై లక్ష్యాలను నిర్దేశించారు. నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలవరం కార్యాచరణను అధికారులు ప్రకటించారని, ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశామని తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఈ ప్రణాళిక వివరిస్తున్నట్టు తెలిపారు. విదేశీ నిపుణుల బృందం కేంద్ర జల సంఘంతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటారని, తర్వాత తుది ప్రణాళిక ఖరారవుతుందని సీఎం తెలిపారు. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ క్యాంప్ 1 నిర్మాణానికి 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, గ్యాప్ 2తో పాటు మిగతా పనులు 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతాయని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఫిబ్రవరి 2027 నాటికి పూర్తి చేయగలమని అధికారులు షెడ్యూల్ పెట్టుకున్నప్పటికీ 2026 జూలై నాటికి పూర్తి అయ్యేలా చూస్తామన్నారు. భూసేకరణ 16,000 ఎకరాలకు పైగా ఉండగా 2025 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.